జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ. ప్రేమ స్వరూపులారా, మానవుని వాక్కు వలననే సమస్త సంపదలు కూడాను లభ్యమవుతున్నవి. జిహ్వాగ్రే మిత్రబాంధవ, మిత్రులు కాని బంధువులు కాని వాక్శుద్ధి వలనే మనకు లభ్యమవుతున్నాయి. జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, మన వాక్శుద్ధి వలనే బంధన కూడాను ఏర్పడుతున్నది. వాక్కు చేతనే మరణం కూడాను లభ్యమవుతున్నది. వాక్కు చాలా విలువైనటువంటిది, కానీ దీనిని సరైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి. వాక్కు చాలా విలువైనటువంటిదే, కానీ ఈ వాక్కునకు ఖర్చు లేదు. ఈ వాక్కు ప్రియమైనటువంటిది గాను, ఉద్వేగం లేనటువంటిది గాను, హితమైనటువంటిది గాను ఉండాలి. అనుద్వేగకరం వాక్యం, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్. ప్రియంగాను హితంగాను ఉంటుండాలి ఈ వాక్కు. నిత్య జీవితంలో మానవుడు సూర్యకాంతి వలన అనేక కర్మలు ఆచరిస్తున్నాడు. కానీ ఈ కర్మలకు సూర్యులకు ఎట్టి సంబంధము లేదు. మానవుడు తన మనోబుద్ధిపూర్వకంగా ఈ జగత్తునందు సమస్త కార్యములు కూడాను ఆచరిస్తున్నాడు. అయితే ఆత్మ యొక్క ప్రకాశం లేక ఈ మనోబుద్ధులు కూడాను తమ తమ పనులు తాము చేయలేవు. సూర్యప్రకాశం లేకుండా మానవుడు ఎట్టి కార్యములు కూడాను ఆచరించలేడు. అదే విధంగానే మనోబుద్ధులు యందు కూడాను ఈ ఆత్మ ప్రకాశము ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఆత్మ సాక్షిభూతమైనటువంటిది. మానవుడు ఆచరించేటువంటి మంచి చెడ్డ కర్మల యొక్క ఫలము ఈ సూర్యునికి చెందదు, ఆత్మకు చెందదు. కదిలే జలమునందు చంద్రప్రతిబింబం కదిలినట్టుగా కనిపిస్తుంది, కానీ కదిలేది జలం కాని చంద్రప్రతిబింబం కాదు. అయితే మానవుడు ఈ విధమైనటువంటి యొక్క కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి కావడానికి కారణమేమిటి? అభిమానము, మమకారము, దుఃఖము, ఆనందము, ఇవన్నీ కూడాను మనసు నుండి ఆవిర్భవించేటువంటివే. అయితే ఈ మనోబుద్ధులు ఉపాధిని ఆధారం చేసుకోవటం చేతనే తాను అనుభవించినట్టుగా భావిస్తున్నాడు. సమస్తమునకు ఉపాధిలే మూల కారణము. ఉపాధులకు దూరం గావించుకున్న సర్వము ఆత్మమయంగానే ఉంటుంది. మనం ఒక పెద్ద భవనం నిర్మించుకున్నాం. ఆ భవనం లోపల ఒకటి బెడ్రూమ్ అని, ఒకటి బాత్రూమ్ అని, ఒకటి కిచెన్ రూమ్ అని, ఒకటి స్టోర్ రూమ్ అని, ఒకటి డైనింగ్ హాల్ అని, రెండవది డ్రాయింగ్ రూమ్ అని, ఈ విధంగా విధంగా మనం ఉపయోగపరుచుకుంటున్నాం. ఈ విధముగా వివిధమైనటువంటి మార్గంలో వివిధమైన పేర్లతో మనం అనుభవించటం మూల కారణం ఏమిటి? ఇవన్నీ కూడా గోడల వల్లనే కనిపిస్తుంటుండాలి. ఇది బెడ్రూము, ఇదొక గోడ. ఇది బాత్రూము, ఇదొక గోడ. ఇది ఒక డైనింగ్ హాలు, ఇదొక గోడ. ఇది డ్రాయింగ్ రూము, ఒక గోడ. ఇవన్నీ గోడల మధ్యలో చేరినటువంటి చేతనే భిన్నంగా కనిపిస్తుంటుండాలి, భిన్నంగా వినియోగించుకుంటున్నాం. కానీ ఈ గోడను మనము కొట్టివేసినప్పుడు అంత విశాలమైనటువంటి హాలుగా ఉంటుంది. అదే విధంగానే ఇతను నా తండ్రి, ఇతను నా తల్లి, ఈమె నా భార్య, ఇతను భర్త, ఇతను కొట్టుకు, ఈ విధమైనటువంటి గోడలు నిర్మించుకోవటం చేతనే ఇది ఒక బంధంగా ఏర్పడుతూ ఉండాలి. ఇది మనం నిర్మించుకున్నవే కానీ ఇది సహజమైనటువంటివి కాదు. స్వస్వరూప సందర్శన భాగ్యమే విధమైనటువంటి ఒక సత్యము అని. మనము స్వస్వరూపాన్ని విస్మరిస్తున్నాము, కల్పితమైన రూపాన్ని భ్రమిస్తున్నాము. ఈ భ్రమ చేతనే బ్రహ్మను మర్చిపోతున్నాము. కనుక దేహము పాంచభౌతికమైన దేహము, ఇది కేవలం ఒక జడమైనటువంటిది. ఇది నెగటివ్, కానీ ఇందులో పాజిటివ్ అనేటువంటి చైతన్య శక్తి ఉండటం చేతనే ఈ దేహాన్ని మనం వినియోగించుకుంటున్నాం. కనుక ఈ జడమైనటువంటి దేహమును మనస్సు అనేటువంటిది ప్రవేశించి ఇందులో వైబ్రేషన్, తద్వారా ఈ దేహమును కదిలింపజేస్తుండాలి. కానీ ఈ వైబ్రేషన్ కు ఒక విధమైనటువంటి జ్ఞానశక్తి కూడా కలిగి ఉంది. అది ఏ రేడియేషన్. ఆ రేడియేషన్ అనగా ఏమిటంటే ఎప్పుడు నిరంతరం కూడాను మార్పు చెందినటువంటి యొక్క జ్ఞానమే. దీనిని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఇలాంటి మానవత్వంలో ఉండినటువంటి సమస్త శక్తులకు ఒక విధమైనటువంటి ఆత్మశక్తియే మూల కారణం. కనుక
మన స్వస్వరూప సందర్శనం అనగా ఇది ఎట్ట మరిగిపోతున్నది, ఎట్ట మరుగవుతున్నది. కైవల్యోపనిషత్తునందు ఒక కర్రకు రాపిడి జరిగినప్పుడు అందులో అగ్ని ఆవిర్భవిస్తుంది. అది మనోబుద్ధుల యొక్క చేరిక చేతనే, విచారణ చేతనే జ్ఞానము అనేటువంటిది ఒక అగ్ని ఆవిర్భవిస్తుంది. ఆ అగ్నియే జ్ఞానం. ఆ జ్ఞానము సర్వుల యందు ఉంటున్నది. కానీ వారి వారి ప్రయత్నముల చేత, వారి వారి సాధన చేత అది కాలమును వ్యత్యాసంగా గోచరిస్తుంటుంది. ఈ చైతన్యం ప్రతి వ్యక్తి యందు కూడాను తేజస్సుగా ప్రకాశిస్తూ ఉంటుంది. సూర్యునికి వెలుగు ఎట్టు ప్రధానమో, నీటికి చల్లదనం ఎట్టు సహజమో, అగ్నికి వేడి ఎట్టు చల్లదనమో, ఈ విధంగానే ప్రతి మానవుని యందు కూడాను సత్ చిత్ ఆనందం అనేటువంటిది కూడాను సహజంగా ఉంటుండాలి. ఈ స్వస్వరూప సందర్శనం కోసమని ఎట్టి ప్రయత్నము చేయనక్కర్లేదు. కానీ దాని యొక్క రహస్యం గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక విధమైనటువంటి సాధనలు సలిపి నిరాశకు, నిస్పృహకు గురి అవుతున్నారు. కారణమేమిటి? దాని విధి విధానాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము. మన యందే ఉంటున్నది ఆ స్వస్వరూప సందర్శన భాగ్యము. ఇట్టి పవిత్రమైనటువంటి చైతన్య శక్తి కూడాను మన యందే నక్షక పర్యంతము సంచరిస్తూనే ఉంటున్నది. కానీ మనం చేయవలసినటువంటి కర్తవ్య కర్మలను సరిగా నిర్వర్తించడం లేదు. మనం ఒక అగ్ని తెచ్చుకున్నాం. ఈ అగ్నిని అలక్ష్యం చేశాము. అలక్ష్యం చేయటం వల్ల అగ్ని నుంచి ఒక నురుగు అనగా నిమురు పుట్టింది. కానీ ఆ యొక్క యాష్ ఏం చేసింది? అగ్నిని కవర్ చేసింది. కానీ యాష్ ను ఊపితే అగ్ని కనిపిస్తుంది. ఆ యాష్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచి వచ్చింది. అగ్ని నుంచి వచ్చి అలక్ష్యం చేత అగ్ని కప్పివేసింది. అయితే అగ్ని సహజంగానే కనిపిస్తుంది. మీరు సాధన చేయనక్కర్లేదు. అదే విధంగానే మన యందు దివ్యమైనటువంటి చైతన్య శక్తి ఉంటుండాలి. ఈ ఉపాధి భేదముల చేతనే, అభిమానం ఓంకారం అనేటువంటి చేతనే ఈ నిమురు అనేటువంటిది కప్పి ఉంటుంది. ఈ అభిమానం ఓంకారం అనేటువంటి ఉపాధి భేదమును దూరం కావించిన అగ్ని అక్కడే ప్రత్యక్షంగా ఉంటుండాలి. ఇది సహజ సిద్ధమైనటువంటిదే కానీ ప్రత్యేకంగా లభ్యమయ్యేటువంటిది కాదు. ప్రతి మానవుడు కూడాను ఆత్మస్వరూపుడే. ప్రతి మానవుని యందు కూడాను ఈ చైతన్య శక్తి ప్రకాశిస్తూనే ఉంది. చైతన్యం లేనటువంటి మానవుడు కనిపించడు. జీవుల యందు కూడాను ఈ చైతన్యం ఉంటుండాలి. చైతన్యమే ఆత్మ. కనుకనే అట్టి చైతన్య తత్వాన్ని మనం చక్కగా అభివృద్ధి గావించుకోవాలి. దీనికి వేరు సాధనలు అక్కర్లేదు. అయితే మానవత్వం లోపల మనం అనేక విధములుగా కూడాను ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి భావముల చేత, చింతల చేత మనం కట్టుబట్టం చేత ఈ యొక్క పవిత్రమైన భావాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం. ఇవన్నీ కూడా ప్రవృత్తి యొక్క లక్షణములే. ఈ ప్రవృత్తికి మనస్సు, బుద్ధియే మూల కారణము. ఈ మనోబులకు దేహమే మూల కారణము. కనుక దేహం అనేటువంటిది మనోబుద్ధుల చేతనే కదులుతుండాలి, అన్ని కార్యములు గావిస్తుండాలి. ఎవరెవరి కర్తవ్యాన్ని వారు చక్కగా నిర్వర్తించలేకపోతున్నప్పుడు చేతనే తాను పొందవలసినటువంటి ఫలితాన్ని పొందలేకపోతున్నాడు మానవుడు. మనం సకాలంలో బాల్యము, యవనము, కౌమారము, వార్ధక్యము ఆయా యొక్క వయసును బట్టి మనం సక్రమైనటువంటి జీవితాన్ని గడపాలి. బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటలయందు ఐక్యమగును, యవ్వనందరుదెంచ అలరు వ్యక్తుని పోల్కి కాని లోనుడై కాలుచుండు, ముదిమి వచ్చిన ఎంత మురహరిని నమ్మక అది ఇది లేదని ఆరటించు, వివిధ దుర్వ్యసనములు వీడలేక కర్మ మార్గము వదల కాంతించలేక కర్మ పలికిన ముంబడు కాలుచుండు, గల్పును జీవంబు మానవుండు. ఒక ప్లేన్ కాని లేక ఒక ట్రైన్ కాని సకాలంలో రాకుండా ఉండినప్పుడు మనము దానిని ఎంతో నిందిస్తాం. కేవలం ప్లేన్ మాత్రమే కాదు, ఆ డిపార్ట్మెంట్స్ కూడా మనం నిందిస్తాం. ఎయిర్లైన్ వాళ్ళంతా చాలా అలక్ష్యం చేస్తున్నారు, ఈనాడు బస్ ట్రాఫిక్ వాళ్ళంతా అలక్ష్యం చేస్తున్నారు, ఈ ట్రైన్ వాళ్ళంతా కూడా చాలా అలక్ష్యంగా ఉంటున్నారు అని వారిని కూడా నిందిస్తాం. అంతనే కాదు, గవర్నమెంట్ ను కూడా నిందిస్తాం. అలాంటి పరిస్థితి లోపల మన జీవితం లోపల సకాలమునకు సరైనటువంటి యొక్క కర్మలు ఆచరించలేకపోవటం చేత సమాజం కూడా మనం నిందిస్తుంది. కనుక ఒక జడమైనటువంటి యొక్క వస్తువులకే ఈ విధమైనటువంటి యొక్క కీర్తి అపకీర్తులు ఉండగా చైతన్యవంతమైనటువంటి మానవత్వానికి ఈ కీర్తి అపకీర్తులు ఎందుకు రావు? నిజంగా ఈ దేహం ప్రధానమైనటువంటిది కాదు, మరినపు కొంప, రోగముల మ్రగ్గెడు సేవక గంప, జాత సంచలనము పొందు దుంప, భవసాగర మీదగ లేని కంప, మన పదినమ్ము మన మెప్పు దలంప, చిలమని నమ్మబోకు మనస. ఏదో సర్వకర్మలను ఆచరించే నిమిత్తము శరీర మాధ్యం కలుధర్మ సాధకం, ఆచరణ నిమిత్తమై ఈ దేహం మనకు ప్రాప్తించింది. కనుక ఈ దేహము సక్రమమైనటువంటి కర్మలను పాల్గొనాలి. ఈ దేహము ఏమాత్రం కూడాను
సరైనటువంటి వివేక జ్ఞానంతో కూడినటువంటిది కాదు. ఈ డిస్క్రిమినేషన్ పవర్ అయినటువంటిది దేహానికి లేదు, మనం మనోబుద్ధులకు మాత్రమే ఉంటుండాలి. అది కూడా నువ్వు సక్రమమైనటువంటి డిస్క్రిమినేషన్ చేస్తే ఎంతైనా బాగుపడుతుంది. కానీ ఈ మనోబుద్ధులు ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయటం లేదు, ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ చేయాలి. తన అనుకూలము, తన ఫలితము, ఒక సార్థకత కోసమని తాను చింతిస్తున్నాడు. స్వార్థము స్వప్రయోజనము. కనుకనే దేహం కూడాను పెడమార్గం పడుతుంది. మీకందరికీ తెలుసును, ఫ్లవర్ మిల్ ఉంటుంటాది. ఈ ఫ్లవర్ మిల్ లోపల పైన వీట్ వేస్తే కింద వీట్ పౌడరే వస్తుంది, పైన రైస్ వేస్తే రైస్ పౌడరే కింద వస్తుంది. కానీ ఈ దేహం అనే ఫ్లవర్ మిల్ లోపల ఫ్రూట్ వేస్తే మలం వస్తుంది. కాబట్టి ఈ జడమైనటువంటి ఫ్లవర్ మిల్లే మేలు కదా. ఊరుగాయ వేసుకునే సమయం లోపల జాడీలో పెట్టేస్తే ఒక సంవత్సరం చెడిపోకుండా ఉంటుంటాది ఊరుగాయ. ఈ జాడీ లోపల తెల్లవారి వేస్తే సాయంకాలం చెడిపోతుంటాది. కనుక ఈ జాడీ కంటే కూడా హీనమైనటువంటిదిగా కనిపిస్తుంది దేహము. అయితే ఈ దేహము దైవార్పిత నిమిత్తమై భావించినప్పుడు ఇదే సార్థకమవుతుంది. దీన్ని ఉపయోగపెట్టుకునేటువంటి విధానంలో మనం సరైనటువంటి మార్గం ప్రవేశపెట్టాలి. కాన ప్రతి మానవుడు కూడాను దేహమును సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించాలి. ఈనాడు మానవుడిగా బతికితే చాలు. కనుక ఆదర్శవంతమైన మానవుడిగా తీర్పొందాలి. అంతేకాని ఈ సాధనలు ఆ సాధనలని సాధనల పైన ప్రయాణం చేస్తే మనం ఏనాటికి గమ్యాన్ని చేరలేము. ఎంతో లభ్యమయ్యేటువంటిది కాదు. అనంతా కూడా నువ్వు తాత్కాలికంగా సంతృప్తి లభిస్తుంది. కానీ సత్యాన్ని గుర్తించడము శాశ్వతమైన ఆనందాన్ని. కనుక శాశ్వతమైనటువంటి ఆనందము మన యొక్క ఆత్మయందే ఉంటున్నది, మన యందే ఉంటున్నది. దీన్ని బయట ఎక్కడో పోయి వెతకనక్కర్లేదు. కనుక ప్రతి మానవుడు కూడాను తాను మనిషి, ఈ మనిషి తత్వం లోపల మానవునికి ఉండవలసినటువంటి యొక్క సక్రమమైనటువంటి కర్మలు ఉండాలి. లోకంలో జ్ఞానం చాలా విలువైనటువంటిది అంటారు, తెలివితేటలు చాలా విలువైనటువంటివి అంటారు, మేధాశక్తి చాలా విలువైనటువంటి. అవి కాదు విలువైనటువంటిది, నడతనే విలువైనటువంటిది. కనుకనే మన యొక్క నడత సక్రమంగా ఉంటుంటే అన్ని సక్రమంగా ఉంటుంది. కనుక మ్యాన్ అనేటువంటి వాడు ఎవరు? మేనర్స్ కలవాడే మ్యాన్, బిహేవియర్ కలవాడే బాయ్. కనుకనే ఈ డిసిప్లిన్ ఈ యొక్క మానవునికి చాలా అత్యవసరము. ఈ డిసిప్లిన్ ద్వారానే దైవత్వాన్ని పొందవచ్చు. అయితే ఈ డిసిప్లిన్ కు ఒకటి ఫోర్స్ ఉండాలి. అయితే ఇది బయట ఫోర్స్ కాదు, అండర్ ఫోర్స్. ఇది ఏ ప్రేమ లేకుండా ఏ పని చేసినా కూడా దాంట్లో ఫలితాన్ని మనం పొందలేము. ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. కనుక అట్టి ప్రేమను మనము దినదిన అభివృద్ధి గావించుకోవాలి. ప్రేమ ఉండినప్పుడు భగవంతుడు మన దగ్గరనే ఉన్నాడు. దగ్గరే కాదు, నీవే భగవంతుడు. ఆ విధంగా నీవు సరైనటువంటి యొక్క జ్ఞానాన్ని పొందాలి. అనేక మంది అనేక ప్రాంతం నుంచి, అనేక దేశం నుంచి ఎంతో ధనమును ఖర్చు పెట్టుకొని, ఎన్నో ప్రయాసాలకు వచ్చుకొని ఇక్కడికి వచ్చి అనేక అనానుకూలంలో కూడా జీవిస్తూ ఉన్నారు. మూల కారణము ప్రేమని. ప్రేమ లేకపోతే మీరు ఇంత దూరం రాలేరు. ప్రేమ లేకపోతే ఇన్ని శ్రమలను మీరు ఓర్చుకోలేరు. ప్రేమ లేకపోతే ఇంత అనానుకూలాలకు మీరు గురి కారు. అన్నిటికీ ప్రేమనే ప్రధానము. కనుక మనం ఈనాడు పెంచుకోవాల్సింది ప్రేమ. అందరి యందు ఉంటుండాలి. కనుక ఈ ప్రేమను ప్రతి ఒక్కరూ పంచుకోవడానికి ప్రయత్నించాలి. నేను నీవు I+I+I+I+, ఈ విధంగా పోతే అంత ప్రేమమయంగా ఉంటుంది. ఇది వ్యక్తిగతమైనటువంటి ప్రేమకు మాత్రమే పరిమితం అవుతుండాలి. కాదు, సమాజ ప్రేమంగా మనం ప్రయత్నించాలి. దేశ ప్రేమలో విశ్వ ప్రేమలో చేరిపో. కనుక వ్యక్తిగతం నుంచి కుటుంబ సంబంధం నుంచి సమాజం నుంచి దేశ సంబంధం, ఈ విధంగా పెంచుకుంటూ పోవాలి. కనుకనే రామచంద్రమూర్తి ఈ మూడింటి యొక్క యథార్థాన్ని అనుభవ రూపకంగా అందిస్తుపోతారు. వ్యక్తిగత ధర్మము, వ్యక్తి ధర్మము, కుటుంబ ధర్మము, సమాజ ధర్మము. వ్యక్తి ధర్మాన్ని చక్కగా గుర్తించుకున్నప్పుడు నీవు నిర్వర్తించగలవు. ఈ కుటుంబ ధర్మాన్ని నీవు చక్కగా నిర్వర్తించినప్పుడు సమాజ ధర్మంలో నీవు అభివృద్ధి గావించగలవు. సమాజం అనగా ఏమిటి అనగా కేవలం 10 మంది చేరింది సమాజం అనుకుంటున్నారు. అజం సమాజం. అంటే పొందవలసినటువంటిది. ఆజం అంటే పవిత్రమైనటువంటి పొందవలసినటువంటి పవిత్రాన్ని మనం పొందాలి. సమాజంలో మనం ఒక మెంబరు. సమాజం బాగున్నప్పుడే మనము బాగుంటాం. కనుక సమాజ సంక్షేమాన్ని దృష్టి అందించుకొని మనం అన్ని సాధనలు సలపాలి. కనుక ఏ సాధన చేసినప్పటికీ నా కోసం కాదు, సమాజం కూడా బాగుపడాలి. సమాజమే లేకపోతే నీవెక్కడున్నావు? కనుక ఆ సమాజంలో నీవు ఒక వ్యక్తి. కనుక సమాజ దృష్టిని కూడా మీరు అభివృద్ధి పరచుకోవాలి. ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉండినప్పుడే నీకు ఆనందం లభ్యమవుతుంది. అయితే అతను ఆనందంగా లేకపోయినప్పటికీ నీవు అతన్ని ఆనందించడానికి చేయడానికి తగిన కృషి చేయాలి. కనుక బ్లడ్ సంచరిస్తూ శరీరం కదులుతూ ఉంటే జీవించటం కాదు, కర్మలు ఆచరించినప్పుడే జీవించటం. సరే, జీవించడానికి మూల కారణం కర్మనే. పూర్వఫామ్ ఇచ్చినటువంటి దేహంలో కూడాను సర్క్యులేషన్ జరుగుతుంటుంది, మూవ్మెంట్ ఉంటుంటుంది. అది బ్రతుక కాదు. మనము సమాజంలో ప్రవేశించి కర్మలు ఆచరించి కర్మ ఫలితాన్ని 10 మందికి పంచటమే నిజమైనటువంటి యొక్క బ్రతుకు. ఈ విధమైనటువంటి మార్గంలో ఆధ్యాత్మికమును అభివృద్ధి పరచుకోవాలి. ఆధ్యాత్మికం అనగా ఒంటరితనమని కాదు, ఏకాకి జీవితం కాదు. It is not living alone. యావత్ మానవులను ఏకంగా గావించి
సమత్వమైనటువంటి దివ్యత్వాన్ని పంచుకోవటమే సమాజం, ఒక ఆధ్యాత్మికం. కానీ ఈనాడు దురదృష్టవశాత్తు నీటిపై తైలం బొట్టు వలె ఏకాకి జీవితాన్ని గడుపుతున్నారు. ఆధ్యాత్మిక జీవితం కాదు కాదు. పాలలో నీరు చేరినట్టుగా మనం సమాజంలో ఏకం కావాలి. ఇది వ్యక్తిగతంగా మనము దైవత్వంలో ప్రవేశపెట్టాలి. ప్రేమకు భగవంతునికి ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించాలి. ఇది శారీరకంగా, మానసికంగా అన్నిటి ఎందుకు కూడా ఏకత్వంగా పొందుతుంది. కుటుంబం యొక్క ఏకత్వాన్ని కూడా పొందుతుంది. కనుకనే ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దైవం నుంచి నీవు వేరైనటువంటి వాడిగా నీవు తలంచకూడదు. నీవే దైవము, దైవమే నీవు. దీనిని పురస్కరించుకునే తత్వం అస్సి అన్నారు. అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఆ ఏకత్వంలోనే ఆనందము, బలము ఉంటుండాలి. ఐకమత్యమే బలము, ఆచరణే దీని యొక్క ప్రాణము. ఇప్పుడు చూడండి, ఈ బట్ట దీంట్లో అనేక దారములు చేరినాయి. మళ్ళీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుండాలి. విడివిడిగా ఒక్కొక్క దారం వేరే అయినప్పుడు దీనికి బలమే లేదు. కనుకనే ఐకమత్యం చాలా అవసరం. ఈ ఐకమత్యం చేత సాధన సమాజ సేవ చేయాలి. భగవంతుని యొక్క ఆనందం అనేటువంటిది ఈ ఐకమత్యంలోనే ఉంటుండాలి. 10 మంది చేరి ప్రయాణం జరుగుతున్నప్పుడు నా వెనక 9 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యమే ఈ ప్రయాణానికి చక్కని ప్రోత్సాహాలిస్తుంది. కానీ ఒక్కడే ప్రయాణం చేస్తే కొంత బాధ కలగవచ్చును, భీతి కలగవచ్చును, అధైర్యం చేయవచ్చు. కనుక 10 మందితో చేరినప్పుడే 10 మంది బలం కూడా తనకు చేరుతుంది. ఈనాడు మనం గుర్తించవలసింది ఏమిటి? విశ్వమంతా మనకు గృహము, మానవులంతా ఒక కులము. అన్నిటినీ మనం చక్కగా గుర్తించాలి. విశ్వమే ఒక గృహము. గృహంలో అనేక రూములు ఉన్నట్టుగా అనేక దేశాలు ఉంటున్నాయి. అమెరికా ఒక రూము, జర్మనీ ఒక రూము, జపాన్ ఒక రూము, ఇటలీ ఒక రూము, ఇండియా ఒక రూము. భవనం లోపల ఒక్కొక్క దేశం ఒక రూముగా ఉంటుండాలి. కనుక ఈ రూముల్లో నివసించే అందరూ ప్రజలంతా కూడాను ఒకే కులము. ఈ గృహము, కులము రెండింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా అర్థం చేసుకున్నప్పుడే ఇన్నినే కూడా మనం సాధించవచ్చు. లోకములో మానవుడు సాధించలేనటువంటిది ఏదీ లేదు. ప్రయత్నం చేయాలి. సాధనమైన పనులు సబకూరు ధరలోన. అనేక మంది సైంటిస్టులంతా అనేక పరిశోధనలు చేసి భూమి నుంచి చంద్రమండలానికి చేరగలిగారు. కానీ లక్షల మైలు అంతరిక్షయానం చేరినారు. కానీ ½ ఇంచ్ హృదయాంతరానికి పోవటం లేదు. లోపల ఉంటున్నారు కానీ బయట ఏమీ లేదు. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. ప్రపంచంలో మనం చూచేది, వినేది, కనేది, అంతా కూడాను మనలో ఉన్నటువంటి ఒక ప్రతిబింబమే. కాబట్టి మన యందు ఉన్నటువంటి ఒక దివ్యతత్వాన్ని చక్కగా మనం గుర్తించాలి. మనలో లేనిది బయట ఎక్కడ కనిపించదు. ఏదో బయట కనిపించింది అనుకుంటున్నాం. ఉదాహరణము, కన్నులు మూసుకో, ఒక్క శిరస్సు అయినా కనిపించదు. కన్నులు తెరుచుకో, ఇన్ని శిరస్సులంతా కనిపిస్తుంది. ఈ శిరస్సుంతా ఎక్కడి నుంచి వచ్చాయి? నీ దృష్టి నుంచినే వచ్చాయి. కాబట్టి నీ దృష్టియే సృష్టి, ఈ నేత్రమే శాస్త్రము, సర్వము నీ అందే ఉంటుంది. కనుక ప్రపంచమంతా కూడా నీ అందే ఉంటున్నది. ఆ సత్యాన్ని నీవు గుర్తించుకోవడం. పంచపాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. అజ్ఞాతం అంటే ఏమిటి? దీని అర్థం తెలియకుండా జీవించటము. అదే రీతిగానే అజ్ఞాతంగా మనలో ఉండేటువంటి శక్తులు అనేకంగా ఉంటున్నాయి. కానీ అవి కనిపించటం లేదు, మానవుడికి తెలియటం లేదు. ఆ శక్తులే లేకపోతే నువ్వు నడచడానికి ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? నువ్వు నడిచేది, నవ్వేది, తినేది, తిరిగేది, ఆడేది, పాడేది అంతా కూడా ఆ శక్తి యొక్క ప్రోత్సాహం చేతనే. అవన్నీ కూడా అజ్ఞాన శక్తులే. క్రోధం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది, డంబం వస్తుంది, ఇవన్నీ కూడా అజ్ఞాన శక్తులే. మీరు లేకపోతే అవన్నీ బయటకు వస్తున్నాయి. లేనివి రావడానికి వీలు కాదు. కాబట్టి ప్రతి శక్తి కూడా తన అందే ఉంటుంది. దాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. కానీ కొంతమంది ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమని కూడా వాదిస్తుంటారు. ఇది చాలా మూర్ఖము. ప్రత్యక్షమైనటువంటిది కేవలం అది హాఫ్ రైట్. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటున్నాడు, ఇతను 6 feet హైట్, ఇది ఫ్యాట్, కానీ వైట్, కానీ ఫ్యాట్, వెయిట్ ఇవన్నీ చూచి ఇతను ఒక మనిషి అనుకుంటాడు. అతను ఒక 80 pounds ఉన్నారు, 80 kilos. హైట్ చూస్తే 6 feet ఉంది, కలర్ చూస్తే వైట్ కలర్ గా ఉంటున్నారు. ఇతను ఫలాని వాడు అని మనం నిర్ణయిస్తున్నాం. ఇది నీకు కంటికి కనిపించినటువంటి యొక్క దయ, కరుణ, ప్రేమ ఇలాంటి గుణములు అతనిలో అనేకంగా ఉంటున్నాయి. అవన్నీ నీవు గుర్తించిన తర్వాతనే ఈ వ్యక్తి యొక్క యథార్థాన్ని నీవు గుర్తించు. గుణములను గుర్తించుకోకుండా ఆకారాన్ని మాత్రమే గుర్తించి అతను ఫలాని వాడంటే ఇది కేవలం హాఫ్ రైట్. నేను మానవుడు అనుకోవటం హాఫ్ రైట్, నేను పశువు కాదు అనుకోవటం హాఫ్ రైట్. రెండింటి యొక్క ఏకత్వం చేతనే ఫుల్ మ్యాన్ అవుతాడు. ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్. ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సత్యం మనం గుర్తించాలి. ఐఎమ్ నాట్ అనిమల్ కాబట్టి అనిమల్ థాట్స్ నాకు వద్దు, ఐఎమ్ మ్యాన్, హ్యూమన్ క్వాలిటీస్ కావాలి. కనుక నీవు మానవుడు అనుకున్న తర్వాత మానవతా గుణములు పెంచుకోవాలి. ఈ మానవత్వం చాలా ప్రధానమైనటువంటిది. మానవతా విలువ లేకపోతే మానవుడే కాదు. కనుక నేను మానవుడు అనుకున్న తర్వాత మానవత్వంగా జీవించాలి. కాబట్టి మానవ అంటే ఏమిటి? మా, నా, వా. మా అజ్ఞానము, నా లేకుండా వా వర్తించటం. జ్ఞానం లేకుండా వర్తించిన వాడు మానవుడు. మా నవ అనగా
కాదు. నవ కొత్త వాడిని కాదు నేను, అనేక జన్మల నుంచి వస్తున్నాను. నవ అంటే కొత్త, మా నాకు కొత్త వాడిని కాదు నేను, అనేక జన్మల నుంచి వస్తున్నాను. అనేక సంబంధ బాంధవ్యాలు ఉంటున్నాయి, కానీ నీవు తెలుసుకోవటం లేదు, నేను తెలుసుకున్నాను. అది కృష్ణుడు అర్జునుడికి బోధించినట్టు. పిచ్చివాడా, ఇందరి బంధుమిత్రు గురుపుత్రులను చంపి భరించుటెట్టులో కృష్ణ నా కన్నులు తిరుగుచున్నవిక కాలపు గడుపు కదలమింటికి అన్నాడు. పిచ్చివాడా, ఈనాడు ఉట్టిపడినట్టు కాదు ఈ యుద్ధము. అనేక నెలల నుంచి కూడా దీనికి ప్రారంభం చేస్తున్నారు, ఇటువంటి ప్లాన్లు వేస్తున్నారు. కానీ వచ్చి చేరినట్టుగా ఈ భ్రాంతికి నువ్వు గురి అయిపోతుంది. ఇందరి గురుపుత్రులను చంపి భరించుటెట్టులు అంటున్నావు. వాడు నీవు కాదు, చచ్చేది వారు కాదు. కనుక అన్నిటికీ నీ దైవమే మూల కారణం. నీకు తెలియకున్నది నాకు తెలుసును. వారందరూ కూడా అనేక జన్మలు ఎత్తినారు, కానీ ఈనాడు ఈ జన్మలో ఉంటున్నారు. నీవు కూడా అనేక జన్మలు ఎత్తినావు, ఈనాడు నీ బంధుత్వంతో కుమిలిపోతున్నావు. ఇక్కడ నా 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 గురువులు, నా మిత్రులు, నా బంధువులు అనేటువంటి నా నా అంటే కాదు నీవారు. నా దేహము, నా అంటే కాదు, దేహం నేను కాదు, నేను ఉంటున్నది అర్థము మనస్సు. కాబట్టి నా మనసు నేను కాదు. కాబట్టి నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఏందేమో, నా అంతఃకరణ అంటున్నావు. బట్ హూ ఆర్ యు వేసుకుంటే నా పోతుంది. కనుక అర్జున, నీవు కేవలము బంధుప్రీతి చేత నువ్వు బాధపడుతున్నావు. బంధుత్వం అంతా కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్, మధ్యలో వస్తుంది, మధ్య పోతుంది. కట్టుకోక నువ్వు భార్య ఎవరు, భర్త ఎవరు, తల్లెవరు, బిడ్డెవరు. కనుక ఇవన్నీ మధ్యలో కలిపి ఆల్ దీస్ ఆర్ ఇమాజినరీ. అప్పుడు కృష్ణుడు అర్జునుడు అడుగుతాడు, కృష్ణ అయితే ఈ సత్యం నీకు తెలిసినప్పుడు, నేను కూడా అనేక జన్మలు ఎత్తినప్పుడు నాకు కూడా తెలియదు కదా. నీవు దానిపైన లక్ష్యం చేయటం లేదు కాబట్టి నీకు తెలియటం లేదు. నీవు లక్ష్యమే చేస్తే తప్పక నీకు కూడా ఈ పాత జన్మలంతా కూడా గుర్తించడానికి వీలవుతుంది. నేను దీన్ని నమ్మను, నాకు మనసు ఒప్పదు, ప్రత్యక్షమే ప్రమాణము, కనుక దీనిని నేను వదలడానికి వీలు కాదన్నాడు. ఇప్పుడు ఆయన చెప్తాడు, చివాడా చక్కని ఒక ఉదాహరణ చూడు. నీకు 40 సంవత్సరం ముందుగా వివాహం జరిగింది. నీవు సుభద్ర వివాహం ఆడావు. అది ఎప్పుడు ఆడావు? అది నీకు జ్ఞాపకం ఉందా? పలానా డేట్లో పలానా దినం నేను వివాహం ఆడాను. కానీ పోయిన సంవత్సరము ఏప్రిల్ 26వ తేదీ నువ్వు ఎక్కడున్నావు? నాకు తెలియదు స్వామి అంటాడు. అనగా ఏమిటి? ఉన్నాడు కదా, ఉండి కూడా తనకు తెలియటం లేదు. దాని లక్ష్యంలో పెట్టుకున్నాడు. కాబట్టి ఆ 40 సంవత్సరం జరిగినటువంటిది జ్ఞాపకం ఉంది, 1 సంవత్సరం పూర్వం జరిగినటువంటిది జ్ఞాపకం లేదు. కారణం ఏమిటి? దీనిలో ఉన్నట్టు మనోబుద్ధుల యొక్క భ్రాంతులే, దోషమే. ఒక చిన్న ఉదాహరణ, ఒక ఆశవాది, నిరాశవాది ఇద్దరున్నారు. ఆశావాది ఈ టంబ్లర్ లో నీరు చూస్తాడు, టంబ్లర్ లో హాఫ్ టంబ్లర్ వాటర్ ఉంటుండదని తృప్తి పడతాడు. నిరాశవాది అయ్యో హాఫ్ అంతా ఖాళీగా ఉంటుండదే అనుకుంటాడు. నిరాశవాదికి ఈ విధమైన అశాంతి, ఆశావాదికి ఈ విధమైన దోషం. నిరాశవాది తారును చూస్తాడు, ముళ్ళు చూస్తాడు, ఆశావాది లోటస్ చూస్తాడు. కనుకనే ఆ యొక్క దీంట్లో ఉన్నటువంటి గులాబీ పుష్పంలో గులాబీని చూచేటువంటి వాడు ఆశావాది, గులాబీ క్రింద ఉన్నటువంటి ముళ్ళను చూచేటువంటి వాడు నిరాశవాది. ఆశావాది ఏరోప్లేన్ కనిపెడతాడు, కానీ నిరాశవాది పారాచూట్ కనిపెడతాడు. కాబట్టి పారాచూట్ కూడా ఒక ఉపయోగమే. ఇది ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. కనుక ఆశా నిరాశలంతా కూడాను మన యొక్క దృష్టి యొక్క దోషమే. ఒక రూమ్ లో కూర్చుంటారు ఇద్దరు. రాత్రి పాప నిద్ర పట్టలేదు. వాడు కిటికీలోంచి పై తట్టు చూస్తాడు, స్టార్స్ అంతా కనపడుతున్నాయి. ఇంకోటి కింద తట్టు చూస్తున్నాడు, వచ్చి బురదంతా కనిపిస్తుంది. బురద చూసేటువంటి వాడు నిరాశపరుడు, స్టార్స్ చూసేటువంటి వాడు ఆదర్శపరుడు. కనుక వీరిద్దరు కూడా ఒకే రూమ్ లోనే ఉన్నారు, కానీ వీరి దృష్టి భావం వేరైపోయింది. కనుక మన దృష్టిని మనం మార్చుకోవాలి. ఇతను చూస్తే ప్రత్యేకమైన వ్యక్తి అనుకుంటాం, ఇంకోటి చూస్తే వాడు కూడా దేవుడే అనుకుంటాం. అందరూ దేవుడు అనేటువంటి దృష్టిని మార్చుకోవాలి. అందరూ ఏకత్వం కావాలంటే మన ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. సహజమైనటువంటి నేత్రంతో ఇది తెలుపు ఎరుపు నలుపు పసుపు కనిపిస్తుంది. బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ బ్లూగానే కనిపిస్తుంది. అది నీవు బ్రహ్మ దృష్టి అనేటువంటి దాన్ని నీవు పెంచుకోవడానికి వీలు కాదు. సర్వం బ్రహ్మమయం విష్ణు జగత్ మాటలతో కాదది, సర్వం ప్రేమమయం జగత్. ఈ ప్రేమ అనేటువంటి అద్దాలు పెట్టుకో, అందరూ ప్రేమమయంగా కనిపిస్తారు. అయితే ఈ అద్దాలకు ఈ దృష్టికి ఉన్నటువంటి డిఫరెన్స్ మీరు చూడాలి. అద్దాలు కంటికి అడ్డంగా ఉంది కానీ దృష్టికి అడ్డం లేదు. అది మనం చేయవలసినటువంటి పని. కంటికి అడ్డంగా ఉంటుంది గ్లాసెస్, దృష్టికి మాత్రం అడ్డం కాకుండా అదే ప్రేమమయం. ఇట్టి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా నువ్వు పెంచుకున్నప్పుడే మీ యొక్క సాధన లోపల సరైనటువంటి ఫలితాన్ని పొందగలవు. ప్రేమ స్వరూపులారా, ఇన్ని సాధన చేసినప్పటికీ ప్రేమనే లేకుండా ఈ సాధనలన్నీ కూడా నిరుపయోగం. ఎవరిపైనా, ఏ మతం పైన, ఏ వ్యక్తి పైన, ఏ దేశం పైన మనం ద్వేషాన్ని పెంచుకోకూడదు. అంతా భగవంతుని యొక్క సృష్టి, భగవంతుని మయమే. కర్తవ్య కర్మాలు ఆచరించుకో, అన్నింటినీ వదలనక్కర్లేదు. కనుక ద్వేషాన్ని మొట్టమొదటి దూరం చేసి ప్రేమను పెంచుకోండి. దివ్యమైన జీవితాన్ని గడపండి. ఆనంద జీవితంలో అంత్యం గావింది. ప్రేమ ముదిత మనసికకు రామ 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 శ్రీరామ రామ రామ.
पाप कटे दुख मिटे लेत राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। परम शांति सुख निधान दिव्य राम नाम। निराधार को आधार एक राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम।